బ్రేకింగ్ న్యూస్ జల్లికట్టుకు లైన్ క్లియర్ అయింది. జల్లికట్టుపై ఆర్డినెన్స్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జల్లికట్టుపై రాష్ట్రపతికి ఆర్డినెన్స్ పంపింది కేంద్రం. జల్లికట్టుకు లైన్ క్లియర్ కావడంతో తమిళ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజులుగా మెరీనా బీచ్ జన సంద్రాన్ని తలపించింది. జల్లికట్టు తమ సంప్రదాయ క్రీడని దాన్ని కొనసాగించాలని పెద్ద ఎత్తున యువత మెరీనా బీచ్ కు చేరుకొని నినాదాలు చేస్తూ ఉన్నారు. వారి నినాదాలు వారి ఆందోళనను విన్న కేంద్రం జల్లికట్టుకు లైన్ క్లియర్ చేసింది. జల్లికట్టుపై ఆర్డినెన్స్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జల్లికట్టుపై రాష్ట్రపతికి ఆర్డినెన్స్ పంపింది కేంద్ర న్యాయశాఖ. పూర్తి వివరాలు మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, తమిళ ప్రజలు చేస్తున్న ఆందోళన కొంతమేర ఫలించిందనే చెప్పుకోవాలి. ఎంతో కాలంగా ఈ జల్లికట్టు విషయంలో ఆందోళనలు నెలకొని ఉన్నాయి. ఈ జల్లికట్టుకి లైన్ క్లియర్ అయిందనే చెప్పవచ్చు. ఎందుకంటే తమిళనాడు ప్రభుత్వం ఈ మేరకు అడ్డంకిగా ఉన్న చట్టంలో కొన్ని స్వల్ప మార్పులు చేస్తూ సవరణలు ప్రతిపాదించింది. ఆ సవరణలను తీసుకొస్తేనే ఈ జల్లికట్టును నిర్వహించుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది. అందుకోసం ఈ రోజు శరవేగంగా ఢిల్లీలో పరిణామాలన్నీ మారాయి. ముందుగా ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీకి ఈ ఫైల్ వెళ్ళింది. తమిళనాడు ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డినెన్స్ డ్రాఫ్ట్ కాపీ ఏదైతే ఉందో అది ఎన్విరాన్మెంట్కి వెళ్ళి ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ దాని మీద అబ్జర్వేషన్స్ ని కేంద్ర హోంశాఖకు పంపించింది. కేంద్ర హోంశాఖ తదుపరి దీన్ని న్యాయశాఖకు లా మినిస్ట్రీకి క్లియర్ చేస్తూ పంపించింది. తద్వారా ఇప్పుడు న్యాయశాఖ ఫైనల్ గా రాష్ట్రపతి కన్సెంట్ కోసం ఈ ఫైల్ ని రాష్ట్రపతికి పంపించింది. దీన్ని ఆమోదించారు అని అంటే ఇక జల్లికట్టును నిర్వహించుకోవడానికి ఏ ఆటంకం ఉండబోదు. ఇప్పటి వరకు ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ అని PCA యాక్ట్ అని చెప్తారు. ఈ చట్టం ప్రకారం జల్లికట్టును నిషేధించడానికి ఆస్కారం ఏర్పడింది. కొన్ని స్పెసిఫైడ్ యానిమల్స్ జాబితాలో బుల్ కూడా ఉంది. బుల్ ని ఆ జాబితా నుంచి తొలగించినట్టయితే అప్పుడు జల్లికట్టు నిర్వహించుకోవడానికి ఏ అడ్డంకి ఉండదు. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలో చేసిన స్వల్ప మార్పులు చేర్పుల్లో ఆ సవరణలో ఈ అంశం కూడా ఉంది. ఇటువంటి చిన్న చిన్న సవరణలన్నింటినీ రూపంలో తీసుకురావాలని తమిళనాడు ప్రభుత్వం భావించింది. దానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ యాక్ట్ తో ఇన్వాల్వ్ అయి ఉన్న మినిస్ట్రీస్ అన్ని కూడా వర్క్ చేసి చివరకు తమిళనాడు ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డినెన్స్ కి లైన్ క్లియర్ చేశాయి. ఇక రాష్ట్రపతి కన్సల్ట్ ఇచ్చారు అంటే ఆ జల్లికట్టుకు సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోయినట్లుగా భావించాల్సి ఉంటుంది. అదే సమయంలో సుప్రీంకోర్టులో కొన్ని న్యాయపరమైన అంశాలతో తీర్పు వాయిదా పడింది. అది 1 వీక్ తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ లోపు జరిగిన పరిణామాలను సుప్రీంకోర్టు కూడా పరిగణలోకి తీసుకుని తన తుది తీర్పులను మార్పులు చేసే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి. రైట్ మహాత్మా, థ్యాంక్ యూ. రేపు సాయంత్రానికల్లా ఆర్డినెన్స్ పై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. జల్లికట్టుపై తమిళనాడు ప్రభుత్వ ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్ర న్యాయశాఖ పంపనుంది. రేపు సాయంత్రానికి దీనిపై స్పష్టత వస్తుంది. కొన్ని చిన్న చిన్న మార్పులు సూచనలు ఈ ఆర్డినెన్స్ లో ఉన్నాయి. వాటిని కనుక పాటిస్తే జల్లికట్టును యథావిధిగా ఆడుకోవచ్చు అన్న సంకేతాలు కూడా అందుతూ ఉన్నాయి. అయితే రేపు సాయంత్రానికి ఈ ఆర్డినెన్స్ పై పూర్తి స్పష్టత వస్తుంది.